నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంగళగిరి నియోజకవర్గం చాలా ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పాలి. ఆ నియోజకవర్గం వైపు ఇప్పుడు అందరి చూపు. ఎందుకంటే అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున, ముఖ్యంగా ఇప్పుడు కూటమి తరపున నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ తరపున మురుగుడు లావణ్య. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ తరపున గంజి చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన దాదాపు చాలా రోజులు ప్రచారం చేశారు. రకరకాల కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్ళారు. ప్రజలతో మమేకమై నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నాను, దయచేసి మీ అమూల్యమైనటువంటి ఓటు నాకు వేసి గెలిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ పాపం నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ని తప్పించి ఈ మురుగుడు లావణ్యను తెర మీదకి తీసుకొచ్చారు. ఇలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఇలాంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్నటువంటి మురుగుడు లావణ్య, ఆమె అమ్మగారు, ఆమె మామగారు కూడా ఇద్దరు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాండ్రు కమల తల్లి, మురుగుడు హనుమంతరావు మామగారు. ఇలాంటి సందర్భంలో ఇద్దరు కలిపి 3 పర్యాయాలు ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొంది సేవ చేశారు అనేది అందరికీ తెలుసు. ఇలాంటి సందర్భంలో అక్కడున్నటువంటి ఓటర్లు 3 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి సహాయం చేయలేదు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో లోకేష్ మంచి మెజార్టీతో విజయం సాధించబోతున్నారు అనేది అక్కడ వినిపిస్తున్నటువంటి టాక్. అలాగే కొన్ని సర్వే సంస్థలు అన్ని నియోజకవర్గాల్లాగే అక్కడ కూడా సర్వే చేసింది. మంగళగిరిలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి నారా లోకేష్కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇక్కడ మురుగుడు లావణ్యకు కలిసి రాని, అంటే ప్రతికూలమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రధానంగా వారి కుటుంబంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదు అనేది ప్రధానమైంది. అలాగే రాజకీయంగా ఆమెకు అనుభవం లేకపోవడం ఒకటి. అలాగే గంజి చిరంజీవిని తప్పించి ఈమెను తెర మీదకి తీసుకురావడంతో ఆ సామాజిక వర్గంలోని కొందరు సపోర్ట్ చేయట్లా. ముఖ్యంగా గంజి చిరంజీవి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇటువంటి క్రమంలో ప్రచారంలో కూడా లోకేష్ దూసుకు వెళ్తున్నారు. ఎక్కడా కూడా మురుగుడు లావణ్య కనిపించట్లేదు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి, అది కూడా లోకేష్ సమక్షంలో 100 మంది పార్టీలో చేరారు. కింద స్థాయి కార్యకర్తల నుంచి పెద్దవారు కూడా. ఇటువంటి క్రమంలో తాజాగా గంజి చిరంజీవి ఆయన సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే ముఖ్యమైనటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్, అంటే కొంతమంది పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులతో సమావేశమయ్యారు. అంటే తనకు జరిగిన అన్యాయంపై ఒక రకమైనటువంటి అసంతృప్తి వెలగక్కారట. అంతే కదండి, ఎవరికైనా అలాగే ఉంటుందిగా. దాదాపు 2 నెలల పాటు ఆయన తిరిగారు నియోజకవర్గంలో. తర్వాత అభ్యర్థి నువ్వు కాదు, మురుగుడు లావణ్య ఆమె పోటీలో ఉంటారు, ఆమెకు మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన మార్చారు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇదంతా నడిపించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి కాకుండా గంజి చిరంజీవికి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఆర్కే సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు. అలా పార్టీ కూడా మారినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆయన ఏదైతే పట్టుపట్టారో, అక్కడ అభ్యర్థిని మారిస్తే నేను పార్టీలోకి వస్తా అని చెప్పి, ఇలాంటి సందర్భంలో ఆర్కేపై గంజి చిరంజీవికి కోపం ఉండటం, ముఖ్యంగా మురుగుడు లావణ్య అలాగే గంజి చిరంజీవి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారు కనుక చాలా వరకు ఆ నియోజకవర్గంలో గంజి చిరంజీవికి మంచి పట్టు ఉంది. వారంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపే టర్న్ అయ్యారు. గంజి చిరంజీవి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో రాష్ట్రంలో ఓడిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గంజి చిరంజీవి. ఇలాంటి సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అనేది మాత్రం
అక్కడ బాగా వినిపిస్తుంది. అక్కడ పార్టీ పరంగా కాదు, నియోజకవర్గ ప్రజల్లో కూడా ఇదే రకమైనటువంటి భావన వినిపిస్తుంది. ఎందుకంటే తల్లి కాండ్రు కమల, మామగారు మురుగుడు హనుమంతరావు ఇద్దరు కూడా రాజకీయంగా వారి స్వలాభం కోసం పనిచేశారు తప్ప నియోజకవర్గ ప్రజలకు కానీ, పార్టీ కోసం కానీ, అలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ పని చేయలేదు. ఇప్పుడు కూడా ఆమె గెలిస్తే ఇదే రకమైనటువంటి వ్యవహార శైలి ఉంటుంది. ఆమెను నడిపించేది మామగారు, తల్లిగారే కాబట్టి ఆమెకు అంత సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేది వైఎస్ఆర్సీపీలో కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. ఇలాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కూటమి అభ్యర్థిగా నారా లోకేష్ ప్రచారంలో కానీ అన్నిటిలోనూ ముందంజలో ఉన్నారు. ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి తీరుతాను, నాకైతే నమ్మకం ఉందని చాలా సందర్భాల్లో లోకేష్ చెప్పారు. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో ఒకటైనటువంటి మంగళగిరిలో నువ్వా నేనా అనే స్థాయిలో అయితే పోటీ లేదు. ఖచ్చితంగా వారు వన్ సైడే. లోకేష్ మంచి మెజార్టీతో గెలుస్తారు అనేది ఎక్కువగా వినిపిస్తోంది.